హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను అటుకులు ఉప్మాలో టమాటాలు వేసి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. ఒక గిన్నెలోకి 2 గ్లాసుల అటుకుల్ని తీసుకోవాలి. అందులోకి కొంచెం వాటర్ని వేసుకొని 2 to 3 టైమ్స్ నీట్గా కడుక్కొని వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి. ఇలా వాటర్ని వంచేసుకున్నాక ఒక చిల్లులు గిన్నెలోకి ఈ అటుకులు మొత్తాన్ని వేసేసినట్లయితే మిగిలిన ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వాటర్ మొత్తం పోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొన్ని పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక వీటన్నింటినీ ఒక బౌల్లోకి పక్కకు తీసేసుకోవాలి. ఒక స్పూను పోపు దినుసులు వేసుకోవాలి. అవి వేగాక 4-5 పచ్చిమిర్చిని చీలికగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకొని దాన్ని గ్యాస్ లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి టమాటాలను 2 తీసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటాల ప్యూరీని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని ఈ టమాటో ప్యూరీ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని ఈ టమాటాల ప్యూరీ మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయితేనే అటుకులు ఉప్మా చాలా బాగుంటుందండి. ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా ఫ్రై అయిపోయాక ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు మనం ఫస్ట్లోనే ఉంచుకున్నట్లయితే టమాటో ప్యూరీ వేసినప్పుడు ఈ పల్లీలు మెత్తగా అయిపోతాయి. అందుకోసం నేను ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే కనుక అదే ప్రాసెస్తో అయినా ఆ పల్లీలను ఉంచుకొని అటుకులు ఉప్మాని చేసుకోవచ్చు. ఇప్పుడు అటుకుల్లో వాటర్ మొత్తం పోయి అటుకులు చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఈ అటుకులు మొత్తాన్ని ఈ పోపులోకి వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ పోపు మొత్తం అటుకులకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ అటుకుల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకులు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకొంచెం పొడి పొడిగా బాగుంటాయి. ఈ అటుకులు ఉప్మాని మనం చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి హడావుడి లేకుండా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నేను ఆల్రెడీ అటుకులు ఉప్మాని వేరే స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేశానో మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశానండి. కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన అటుకులు ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినేయటమే వేడివేడిగా. ఈ అటుకులు ఉప్మాని మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.